లేడీస్ డెలివరీ కాగా గిడి చూడద్దు గట్టు గట్టు చూడాలి జెంట్సా లేడీసా ఆడలు అందరూ మొగోళ్ళ అది మొగోళ్ళ అది ఇంగ్లీషేనా మొగోళ్ళు అయితే ఆడలు పిల్లలు గిడికి గిడుర్రి గింత గింత మూసుకోండి గట్టిగా మూసుకోండి మీద మూసినప్పుడు కింది తీసేరు డామ్లో పడతారు అయితే ఆగరా మళ్ళీ చెప్పు గిట్లా గిట్లా చెప్పు ఇప్పుడు ఏం చేసినావు చెప్పాలి ఏం చేసినావు మరి ఆడలు అమ్మవల్ల ఏం చెప్పారు ఎవరైనా పంచాయతీ అయినా ఇచ్చే పూజ కూడా వచ్చేవాటి మరి గుండె నాకు డెలివరీ చేసేది కాబట్టి రాన్న కావాలని గుండు డాక్టర్ కావాలని డెలివరీ చేసినాం కానీ గిట్ల గుండె తాత లాగవాలి మరి ఎలాంటి గర్భంలో
చక్కని బిడ్డ వచ్చినది ఆనాడు కన్న బిడ్డను ఎత్తుకొని చూసేవరకల్లా చక్కని బిడ్డలు జలవనిచ్చేమ్మా రోజుల కన్న బిడ్డకు జలవనిచ్చింది ఆనాడు కన్న బిడ్డను ఎత్తుకొని పరమి దశలో వెళ్ళి బంగారీ పొత్తులైనా పొత్తులు వరిసినారు అయ్యో బంగారీ పొత్తులైనా ఆనాడు గడవంటి తలాన్ని వేడికొచ్చినమ్మా ఓ తల్లి శమర్దేవి శమర్దేవి విడిచి తనకు తలబడి పాలపడ్డే కనతల్లి కడుపు తడుతున్నాయమ్మా అన్న తల్లికి ఎటువంటి బాధపడిన కడుపు కట్టి మేడల్లో విద్యలో కలిగిండు అపరంగి రాసోళ్ళు కన్నటి ఎత్తుకోని పాటతో పాడవాడి తల్లి దర్శని చేతుల వెళ్ళమన్నారు అమ్మా దొరసాని నీ బిడ్డ పాకడితున్నది నీ బిడ్డను ఎత్తుకొని కొన్ని పాలు పట్టించి ఒక జోపాట వాడగా మంచిగా పాలు వల్లేదని కాసి ఏంది పాలు వల్లే పాలు వాళ్ళేదా మరి ఎట్లా ఇట్లే కథ చెప్పవు ఎల్లిగడ్డ కాదు పడతాయా ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ కాదు పడతాయా అయితే ఇక్కడ వెళ్ళిపోతారు ఈత కూతురు తిని 3 గెలలు తింటే పాలు పడతాయి అంటుంది అవా నేనైతేనమ్మా నాకు కూడా అనిపిస్తుంది రాసి వెళ్ళిపోయారు ఈత కూజు మోడీ ఈత తీసుకొచ్చి 3 పిల్లలు తీసుకొచ్చి ఆ తలకెట్టు ఆ తలదలు పడితే నీకు పడతాయి అమ్ముతాయి నీకు అట్లే పడ్డాయా అబ్బో నువ్వు ఎన్ని మందులు పెట్టిన పెడతావు సాకు మరి బిడ్డల కల్లా చూసింది నా తల్లులారా కాక కాక తాను పైన కోపుడు సంబరం ఉంటదాట కన్న బిడ్డలు ఎత్తుకొని నా బిడ్డో నాడు మెరుగోలే ఆ దండ బండోలే 66 అక్షరేఖలు 33 చంద్రరేఖలు ఓ సూర్యరాజా నువ్వెందుకు దయిస్తావంత కన్న రెట్టింపు పాత్రిస్తానంత అందంగా ఉన్నారు పిల్లలు అరిచేతుల మచ్చ అరిరాజులు మెచ్చ వెన్ను మీది మచ్చ ఎల్ల లోకులు మెచ్చ మీది మచ్చ మిద్దరాములు మెచ్చ మీది మచ్చ నరలోకం మెచ్చ పట్టు బట్టలు ఇంటి పొత్తుల్లో వరిసి పొత్తు లోపల పుట్టిన కన్న బిడ్డను వండ పెట్టంగా
మన కొంపలు పెరగాలి. ఎవరెక్కడ పోతుంది మనమైతే చల్లగా ఉండాలి. బిడ్డ ఈ మగవాళ్ళు ఎవరికి వచ్చేందుకు మీరు వచ్చేది కాదు. ఈ లేడీస్ రాలేదు వచ్చింది ఎందుకని అంటే లేడీస్ ఎందుకు వస్తారంటే లేడీస్ పంపించారు. దేవుడు రాసి వీళ్ళ తర్వాత కాంతలం దొరసాని పంపించింది. ఓహో మీకు సక్కగా సుక్కోలే నా వద్దాంగి నా భార్య మీ అమ్మలో పంపించిందా? అవును. ఓహో You are Mrs. Talk to me. I am coming to you. You understand my language? నో లాంగ్వేజ్ మనకు రాదు. ఇది ఒక బాధ ఉన్నది. మీకు సక్కగా సుక్కోలే బిడ్డ పుట్టింది. దొరసాని మీకు ఎప్పుడమ్మన్నా అయ్యా ఆనాడు అటువంటి రాజు సంబరపడ్డడు, సంతోషపడ్డడు. రాజాది రాజా రవికోటి నీ యొక్క గర్భాలని అటువంటి చక్కెర నీకు బిడ్డ పుట్టినాను. సంబరపడ్డడు, సంతోషపడ్డడు. రాజాకు సంబరం వచ్చిన సంతోషం వచ్చినాగది. ఆనాడు అటువంటి యువరాజు అటువంటి కేంద్రకున్న బంగారు ఉంగరం దానం చేస్తున్నాడు, బంగారు సైన్లు దానం చేస్తున్నాడు. ఉంగరాలు బంగారు సైన్లు దానం చేశాడు. ఆనాడు రాజు జగన్ కచ్చి మన వ్యక్తిని సంబరపడ్డాడు. అటువంటి సంతోషపడ్డాడు. ఆనాడు అటువంటి నాకు బిడ్డలెత్తుకొని సంబరపడ్డాడు. అనుకున్నాడు నాకు బిడ్డ పుట్టింది కాబట్టి ఇలా తండ్రైన భాగ్యం కలిగింది, నా భార్యకేమో తల్లయ్య భాగ్యం కలిగింది. ఆనాడు సంబరపడకంలో సంబరపడు సంతోషపడ్డాడు. వాడి నా భార్య వల్ల పిలిపించి మరి అటువంటి అప్పుడు బిడ్డకేళ్ళు ఊరంతా సాటింపు చేపిస్తున్నాడు. 21 దినాల దాకా నా ఇంటిగా నడవలు అటువంటి దానం చేపిస్తా. ఎవరింటికాడ పొయ్యి మీద కుండ పెట్టుదల సాటింపు చేపించినారు. ఆనాడు కడదల్లి ఎటువంటి ఇతరాలు కానీ అరే పచ్చిపాలు వాళ్ళు పోయేవాటిని పౌరమ్మ వాళ్ళు వాటిని
వస్తుంది. మగవాడు పుడితేనే 21 దినమునాడు పేరు పెడతారు. ఆడతల్లి జలమించినాడు 19 రోజుల పేరు పెడతారు. ఆనాడు బట్టి బ్రహ్మలో వినిపిస్తున్నాడు. బట్టి బ్రహ్మలో వినిపించి జలవరామం చూపించిండు. 19 రోజుల నాడు జలవరామం చూపించి ఆ బిడ్డ పేరు పెడుతున్నారు. నా తల్లులారా ఆ బిడ్డ పేరు రాజధాని పేరు పెట్టి ఆ దాసులు వచ్చి బిడ్డను వెతుకుంది. ఆడలాడుతుంది పడవాడుతున్నది. ఆ బిడ్డ అట్లాంటి పడత పాడుతున్నది. తల్లి శ్యామదేవి కళ చూసింది. 5 ఏళ్ళ నా బిడ్డ అటువంటి నా బిడ్డను చదివే పనులు చదువు శాస్త్రాలు ఇద్దరు బుద్ధులు నా బిడ్డ నిలబడని శ్యామదేవి బయలు అటువంటి బిడ్డ బయటకు వస్తున్నది. బయలు వస్తున్నది. ఐస్ క్రీమ్లు గాలి చెప్తున్నారు చెప్తారు. ఏం కావాలి? 5 ఏళ్ళ పిల్లలు 5 పిల్ల ఒక బిడ్డ అనురాధ దేవి. 5 ఏళ్ళ పిల్లలకు చదువులు కావాలి. ఎందుకంటే నా తల్లు నానా భూములు జాగాలు ఉంటే పాలలు వంచుకుంటారు. ధాన్యం ఉంటే దొంగలు దోచుకోబోతారు. అక్షరాక ఈ చదువు అంటుకోవడం ఉంటే చదువు తప్ప మరొకటి కాదు. మరి లక్షల కన్నా అక్షరాలు మీరు నాని అంటారు. రాజవంశం లోపల పుట్టింది నా బిడ్డ అనురాధదేవి. నా బిడ్డకు చదువులు శాస్త్రాలు రావాలని నా బిడ్డ ఎక్కడ ఉన్నదో ఏడ ఆడుకుంటున్నదో నా బిడ్డను తీసుకొని పోయి పాఠశాల లోపల ఎత్తనా అని బిడ్డ అనురాధదేవి. బొంగరాలు ఆడేటి బొంగరాల బౌడల్లా నాయ రాజ బౌడల్లా బంగారం బుజ్జి కన్నా బేబీ అవన్నీ ఒకటే ఒకటే. మమ్మీ నాని ఏం చేస్తున్నావు నాని? మమ్మీ నేను ఆడుకునే అక్కడికి ఎందుకు వచ్చినవి? ఆడుకుంటున్నావా? ఏం ఆట ఆడుతున్నావు నాని? నా అచ్చకాయలు ఆడుతున్నప్పుడు ఏంది? అచ్చకాయలు అచ్చకాయలు కాదు కచ్చకాయలు. ఆడుకునే వయసు కాదు. పోవాలి బడికి. ఎటు? కిడ్స్ కాన్వెంట్ బడికా? బయటకి అప్పుడే వేసినాడు. కట్టలేదు నాని. పాఠశాల పోవాలి. పాఠశాలకు ఏమవుతుంది? చదువు శాస్త్రం విద్య బుద్ధి కెరుగుద్ది.
వచ్చినాక జాబ్ వస్తుంది రోడ్ పండు కొట్టుకోండి అవి కాదు శంకు పట్టుకుంటే పెద్ద జాబ్ అంటే ఏంటిది? జాబ్ అంటే జాబ్ అంటే ఏంటిది? జాబ్ అంటే ఉద్యోగం నౌకరీ ఉద్యోగం వచ్చినాక పిల్లకు జాబ్ వచ్చింది నౌకరీ వచ్చింది ఉద్యోగం కొలువు వచ్చింది అని నీకు ఒకళ్ళు బండి నిలబడ్డాడు అది అడిగి తిరుగుతుంది నీకు లగ్నం నాని ఇప్పుడు పిల్లలకు లగ్నం చేస్తున్నా చిట్టి మాట్లాడావా ఇప్పుడు కాదు నువ్వు 20 ఏళ్ళ వయసు వచ్చినాక అప్పుడు లగ్నం చేస్తాను చేసినాక లగ్నం నీ కొడుకులు బిడ్డలు పుడతారు మమ్మీ నా బుచ్చి బుచ్చి కడవల బుచ్చి బుచ్చి పుడతారు పుట్టినాక వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అవుతారు పెరిగినాక వాళ్ళకి లగ్గాలు అయితే వాళ్ళకి పిల్లలు అయితే నువ్వు ముసలిదాన్ని అవుతావు నువ్వు సత్తం తీసుకొని ఇంత చదువు బొందలు అవడానికేనా మరి బొందలు పోకపోతే ఏ రోజు ఇక్కడ ఉంటావు మమ్మీ నేను బడికే ఓను బర్రగాయ పోతా ఓను చేపల పోతా కోటి గొర్రకు పోతా నేను పండుగ బిడ్డ 15 బిడ్డను గిల్లి వద్దు అని అది బుద్ధి కాదు రావేనా బిడ్డ వంశం లోపల నా బిడ్డ పోగుండాలి ఏంటి ఎత్తుకోవాలి నువ్వెత్తున్న బిడ్డ నేనెట్టున్నా సిలిండర్ గుడ్డులు ఎత్తలో నిన్ను నేను ఎత్తుకున్నాననుకో కారు మీద లాడెక్కినట్టు నా టైర్ పంక్చర్ అవుతుంది మమ్మీ గుమ్మడికాయ ఎంత ఉంటది గింత ఉంటది దానికి ఉండే తీగ ఎంత ఉంటది గింత ఉంటది తీగ కాయ బరువా తల్లికి బిడ్డ బరువా బిడ్డ నిన్ను చిన్నప్పుడు ఎత్తుకున్నా గాని ఇప్పుడు ఎత్తుకున్న నాతోటి కాదు నోట్లో పెట్టుకొని ఊరుతుండో మీ డాడ ఎత్తుకుంటాడు ఆ కుర్చీలో కూర్చున్న మీ తాత ఎత్తుకుంటాడు పోనా అని రాలేనా బిడ్డ అనురాధదేవి జనాలి
నా పేరు శ్యామల దేవి. నీ బిడ్డ పేరు? నా బిడ్డ పేరు నా బిడ్డ ఎక్కడ నేను పోతున్న చాలా మంచి చదువు శాతం నేను పోతున్నా.